వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. టాలీవుడ్ లో వార్ డిక్లేర్ అయిందా? మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే విధంగా ముందుకు సాగబోతున్నారా? ఎస్. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఈ సంఘటన తరువాత తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటే బాగుంటుంది అని భావించినట్టున్నారు అల్లు అర్జున్. ఆ దిశగా ఏఏ అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ని స్థాపించి ముందుకు వెళ్ళాలి అనుకున్నారేమో. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ తెలంగాణకు కలిపి అసోసియేషన్ ఏర్పాటు చేస్తూ ప్రకటన కూడా చేశారు. ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్తో కలిపి వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో దీని వెనుక కారణం అయితే లేకపోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఫ్యాన్స్ అందరూ, చిరంజీవి అంటే మెగా ఫ్యాన్స్ అంటారు. సో చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే హీరోస్గా వచ్చున్నారో వాళ్ళందరికీ కూడా మెగా ఫ్యాన్స్గానే పరిగణిస్తారు. అందరినీ కూడా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ని కూడా స్టార్టింగ్ కెరీర్లో అలాగే సపోర్ట్ చేయడం జరిగింది. నేనైతే మొదటి టికెట్ చిరంజీవి గారిది నేనే కొంటాను అని కూడా ఆ రోజుల్లో అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. తర్వాత బాలకృష్ణ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సపరేట్గా వాళ్ళకంటూ ఒక స్టార్డమ్ ఉంది. అలాగే వాళ్ళందరికీ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. అయితే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన తర్వాత మెగా ఫ్యాన్స్ కొంత స్తబ్దుగా ఉండిపోవడం, అలాగే అల్లు అర్జున్కి ఉండేటువంటి ఫ్యాన్స్ మాత్రమే అతనికి వచ్చేటువంటి నెగిటివ్ ట్రోల్స్ మీద ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో వాళ్ళు కొంత ట్యాగ్ చేస్తూ వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ వెళ్ళడం అనేది జరిగింది. దీంతో ఖచ్చితంగా తనకంటూ పూర్తిగా ఒక ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసి ఫ్యాన్ ఫాలోయింగ్, ఎందుకంటే పుష్ప 2 పుష్ప సినిమాలతో ఆయన ఓన్లీ టాలీవుడ్డే కాదు, ఇటు బాలీవుడ్ రేంజ్లో కూడా ఒక మంచి స్టార్గా ఎదిగారు. ఇటీవల కాలంలో సాయి ధరమ్ తేజ్ కూడా ఆయన మంచి స్టార్ అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఆయనకేమిటి అని అంత మంచి స్టార్గా ఎదిగిపోయారు. బాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయినటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ బట్టి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటే బాగుంటుంది అని అల్లు అర్జున్ అనుకున్నారేమో. ఇప్పుడైతే తనకంటూ ఒక సపరేట్గా ఫ్యాన్స్ అసోసియేషన్ని ప్రారంభించారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నా కూడా అసోసియేషన్లు జనరల్ ఉంటాయి, కానీ మెయిన్గా మెగా ఫ్యాన్స్గానే వీళ్ళందరూ కూడా పరిగణిస్తూ ఉంటారు. అయితే పర్సనల్గా తనకంటూ ఒక అసోసియేషన్ని పెట్టుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఈ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఇక అట్లే జిల్లా వైజ్ తీసుకుంటే జిల్లా వైజ్గా కూడా జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని భావించడం, దీంట్లో నాయకత్వం ఎవరైతే బాగుంటుందో అనే విషయంలో ఇక్కడ కొంత భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా అంటే ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ కావచ్చు, ఒక పార్టీ కావచ్చు, ఇటువంటి స్థాపించినప్పుడు కొంత లోపల అంతర్గతంగా ఉండేటువంటి వ్యతిరేకత ఉంటుంది. దాన్ని సమర్థవంతంగా డీల్ చేయగలగాలి. అసోసియేషన్ ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు, కానీ సమైక్యంగా ముందుకు వెళ్ళడం, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక టార్గెట్గా ఉంటుంది. మరి ఈ టార్గెట్ని అల్లు అర్జున్ ఏ విధంగా రీచ్ అవుతారు, ఏ విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమిస్తారు అనేది చూడాలి. అలాగే అసోసియేషన్ అల్లు అర్జున్ సపరేట్గా ఏర్పాటు చేసుకునేటువంటి అవసరం ఇప్పుడు ఉందా? అవసరం ఏంటి? సంధ్యా థియేటర్ ఘటన తర్వాతే ఈ అవసరం వచ్చిందా? మరి ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? అలాగే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ జెన్యూన్ కామెంట్స్ అయితే చేయండి. మీరేమనుకుంటున్నారు ఈ పర్టికులర్ అంశం గురించి తెలియజేయండి. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.